దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. దేశం అంటే మట్టి, మనిషి మాత్రమే కాదు, ఇందులో ఉన్న ప్రకృతి, అందులో నుంచి పుట్టిన శాస్త్రం, విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానాన్ని తరాలుగా మోస్తున్న మన ధర్మం. దేశాన్ని ధర్మం నుంచి, ధర్మాన్ని దేహం నుంచి, ఇంకా దేహాన్ని దేవుడి నుంచి ఏ విధంగా వేరు చేయగలం? మరి ఇక్కడే పుట్టిన ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి నిజంగా దేశభక్తి ఉంటుందా? అసలు వ్యతిరేకించడానికి మన ధర్మంలో ఉన్న తప్పులేంటి? పొరుగు ధర్మంలో ఉన్న గొప్పలేంటి? ప్రతి మనిషిని నడిపించే డ్రైవింగ్ ఫోర్స్ తను నమ్మే ధర్మం. మరి అంతలా ధర్మం మారాల్సిన అవసరం ఏముంది అని చాలా శోధించాను, చాలా విశ్లేషించాను. ఇందులో భాగంగానే క్రైస్తవ ధర్మం ఏం చెప్తుంది, ఎంతవరకు పాటించాలి, అసలు పాటించాలా లేదా అనేది మీ ముందు ఉంచుతాను. ఆలోచించి మీరే చెప్పండి. జీవితం మొత్తం ఉపవాసము, మరణించిన తర్వాత పాయసన్న ప్రసాదం. ముందు బతికున్నప్పుడు సంతోషంగా ఉండడానికి ఏమేం కావాలో ఇచ్చే దిక్కు లేదు, కానీ చనిపోయాక పరలోకంలో పర్మనెంట్గా సీట్ మాత్రం రిజర్వేషన్ ఉంటుంది అంట. రమేష్, సురేష్, ఇందులో ఎవరు గొప్పవారు అంటే మీరేం ఆన్సర్ ఇస్తారు? మీకు ఎవరు తెలుసో వాళ్లే గొప్ప అని వేరే వ్యక్తి గురించి తెలియకుండానే వాగితే మూర్ఖుడు అంటారు. మరి క్రైస్తవ్యం స్వీకరించే ముందు సనాతనం గురించి ఎంతవరకు తెలుసుకున్నారు? ధర్మం అంటే పగలు రాత్రి రెండిటి గురించి చెప్పాలి, కానీ ఒక్క పరలోక సుఖం మాత్రమే ఇస్తాను, భూలోకంలో ఎలాగైనా చావు అన్నట్టు వదిలేస్తే ధర్మం అని ఎలా అంటారు? అవును, మనిషికి కావాల్సింది విద్య, విజ్ఞానం, ఆరోగ్యం, ఆహారం, ప్రకృతి, ఇంకా ప్రపంచం. ఇలా ఆనందం కలిగించే ప్రతి విషయం గురించి ధర్మం చెప్పాలి. దేవుడు మనల్ని మనం స్వయం సమృద్ధిని కలిగి ఉండడానికి అన్ని మార్గాలను చూపించాలి, కానీ తానే దిక్కు, తనని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు అని బానిసలను తయారు చేయడానికి కాదు. అన్నింటికీ అడుక్కోవడమే దిక్కు కాదు, అర్హతతో సాధించే మార్గం చూపించాలి. ఏ మతంలో అడుక్కున్నా అది అడుక్కోవడమే. ఇలా మనకు కావాల్సిన అన్ని అవసరాలను అర్హత పొంది సాధించడానికి మన ధర్మం మనకు ఇచ్చిన మహాసముద్రమే. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, అవసరానికి తగ్గ గీతలు, 100కు పైగా ఉపనిషత్తులు, ప్రాంతానికి తగ్గ పండుగలు, అవసరానికి తగ్గ దేవుళ్ళు, ఇంకా ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, ప్రాంతానికి తగ్గ కథలు, కావ్యాలు, కవిత్వం, పాండిత్యం, సాహిత్యం, సంగీతం. ఇలా ఒక పెద్ద మహాసముద్రాన్ని ఇచ్చి అహం బ్రహ్మాస్మి అనే ప్రతి మనిషిని బ్రహ్మదేవునికి సమానంగా చేసి గౌరవం ఇచ్చింది వైదిక సంస్కృతి. సరే, మీరు నమ్మే ధర్మం అదే బైబిల్ ప్రకారము ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఫస్ట్, బైబిల్ ప్రకారం దేవుడు సర్వోన్నతుడు, మనిషి ఉత్తముడు, మిగిలిన జీవజంతువులు, చెట్లు, పక్షులు, పాములు, పుట్టలు, కుక్కలు, నక్కలు అన్నీ అధమాలు. వీటన్నిటినీ తన ఇష్టానుసారం ఎలాంటి నియమాలు లేకుండా వాడుకోవచ్చు, కానీ కాపాడే బాధ్యత పెట్టలేదు. మీకు నచ్చితే దోమల్ని చంపేయవచ్చు, చీమల్ని నలిపేయవచ్చు, అందులో భాగంగానే అన్ని చెట్లను నరికేయవచ్చు అని అన్ని తేనెటీగలను చంపేయవచ్చు. మరి చెట్లు నరికేస్తే తిండి ఎలా దొరుకుతుంది? తేనెటీగల్ని చంపేస్తే పంటలు ఎలా పండుతుంది? మనకు సహాయం చేసే చేతులనే నరికేసే సంస్కృతి, ధర్మం ఎలా అవుతుంది? సెకండ్, ఒక దుర్మార్గుడు మిమ్మల్ని చంపేశాడు, మీ మీదే ఆధారపడ్డ మీ భార్య, పిల్లలు అనాథలయ్యారు. ఇంకా మీ పక్కింట్లో 10 రోజుల్లో పెళ్ళి అవ్వాల్సింది ఉంది, దాచిపెట్టుకున్న వాళ్ళ సంపదని దోచుకొని వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో ఒక అందమైన స్త్రీ కనిపించింది, తన మానానికి భంగం కలిగించాడు. ఇలా ప్రతి ప్రాంతంలో ఒక్కో దుర్మార్గుడు. కొన్ని రోజులకు దొంగలు దొరికారు. దొరికిన ముందు రోజు ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్మి బాప్తీసం తీసుకున్నాడు. బైబిల్ ఆధారంగా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు. ఇప్పుడు దేశంలో చట్టం లేదు, కేవలం బైబిల్ ఆధారంగా వాళ్ళకి ఏ విధంగా శిక్షలు ఇస్తారు? బైబిల్ ఆధారంగా నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా ఇప్పిస్తారు? థర్డ్, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ
పాపులు. ఎందుకంటే ఆదాము తప్పు వల్ల దూరంగా విసిరివేయబడ్డారు కాబట్టి. ఈ పాపాలను కడగడానికే కదా ప్రభువు అవతరించింది. అయినా కూడా పాపం కడగబడలేదా? ఒక్క ఆజ్ఞ మీరడము స్వయంగా దేవుడు వచ్చి కడిగినా కడగబడని అంత పాపమా? విత్తనం మొలకెత్తుతుంది, మట్టి కొత్త ప్రాణానికి ఊపిరిపోస్తుంది. అందుకనే భూమి పవిత్రం. కాబట్టి అందులో నుంచి వచ్చే ప్రతి మొక్క పవిత్రమే. మరి తల్లి గర్భం పవిత్రమా పాపమా? పవిత్రమైతే మీరు పాపులు ఎలా అయ్యారు? మిమ్మల్ని పాపులుగా చేసింది ఎవరు? 4th, మీకు సడన్గా గుండె నొప్పి వచ్చింది. మీరు నొప్పి తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లేక నొప్పితో చనిపోయి పరలోకం వెళ్తారా? డాక్టర్ కాదు పరలోకానికి వెళ్తా అంటే మరి మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటే సనాతనం ఖర్చు లేని ఆయుర్వేద యోగాది శాస్త్రాలను చెప్తుంది. మరి బైబిల్ వైద్యశాస్త్రం గురించి మాట్లాడదు కదా. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒకరిపైన ఆధారపడక తప్పదు. అలానే ప్రతి మందు మొక్కల నుండి వచ్చినదే, కానీ మొక్కలపైన అధికారమే బైబిల్ ఇచ్చింది, కానీ కాపాడే బాధ్యత ఇవ్వలేదు. 4th, పాత నిబంధనలో ఇస్రాయేల్ మాత్రమే దేవుని సామ్రాజ్యం. కొత్త నిబంధనలో ప్రపంచం మొత్తం దేవుని సామ్రాజ్యమే. పాత కాదు కొత్త కాదు. ఇప్పుడు నిబంధన మారింది. పాత నిబంధననే అనుసరించాలి అని. ఇప్పుడు మీరే దేశానికి ప్రధానమంత్రి. ఇస్రాయేల్ భారతదేశం పైన దాడికి దిగింది. మీరు దేశాన్ని కాపాడడానికి ప్రతిదాడి చేస్తారా, లేక దేవుడి కోసం దేశాన్ని అప్పజెప్పేస్తారా? దేశాన్ని ధర్మాన్ని దేవుణ్ణి వేరు చేయలేము. దేవుడి నైవేద్యమే పాపం అయితే మరి దేశాన్ని ఎలా కాపాడతారు? 5th, మహిళలారా పురుషునికి లోబడుడు, పురుషునికి ఘనపరచుడు. ఇది ఒక స్టేట్మెంట్. ఇంకొకటి, కన్నవారి కీర్తిని ఘనపరుచుము. కన్నవారు అంటే నాన్న మాత్రమేనా? అమ్మకు సంబంధం లేదా? మరి అమ్మ మహిళనే కదా. ఈ 2 వాక్యాలను ఎలా సమన్వయం చేస్తారు? మన గతమే మన భవిష్యత్తు. మీకు మీ భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అని తెలియాలి అంటే ముందు 20 సంవత్సరాలు ఏం జరిగింది అన్నది ఖచ్చితంగా తెలియాలి. మీ గురించి మాత్రమే కాదు, మీరు ఉన్న ప్రపంచంలో మీకు ఎదురుపడే మనుషుల అందరి గురించి, వారు చేసిన కర్మల గురించి తెలియాలి. ఎందుకంటే మనం నేర్చుకునేది గతం నుంచి మాత్రమే, భవిష్యత్తు నుంచి కాదు. మనకు మన గతం తెలియదు అంటే సంతలో అమ్మబడడానికి సిద్ధంగా ఉండి చెట్టుతో కట్టేసిన పశువుతో సమానం. ఆ చెట్టు నీడని ఆశ్రయించడం కన్నా దుర్మార్గం దానికి ఇంకొకటి లేదు. పచ్చిగా చెప్పాలి అంటే మన గతం మనకు తెలియదు అంటే బానిసలు అంటారు. వాడుకొని వదిలేసే వస్తువుల్లా చూస్తారు. ఆ వాడుకొని వదిలేసే వాళ్ళే దేశాన్ని దోచుకునే నాయకులు, ఆరోగ్యాన్ని దోచుకునే డాక్టర్లు, న్యాయాన్ని దోచుకునే లాయర్లు, ఇంకా కుటుంబాన్ని చిన్నభిన్నం చేసే మనం నమ్మే పెద్ద మనుషులు. ఎందుకంటే వేళ్ళు మొత్తం పీకేసిన తర్వాత వట్టి కొమ్మల్ని పట్టుకొని వేలాడితే కింద పడేది మనం మాత్రమే కాదు, మన పైన ఉన్న ఆకాశం కూడా. మన శాస్త్రాలు మనకు మింగుడు పడని ఐన్స్టీన్ సిద్ధాంతాలు కావు. తేలికగా జీర్ణమయ్యే ఓలి చేసిన అరటికాయలు మనం తినడానికి ప్రయత్నం చేయలేదు అంతే. అందరికీ చరిత్ర తెలియాలి, అందులో నుండి నేర్చుకోవాలి. ఇది మన చరిత్ర. మన భారతదేశంలో ఒక్కరి ఇంటికి కూడా తలుపులు ఉండేవి కావు. ఇది చరిత్ర. ఒక్క బిచ్చగాడు కూడా ఉండేవాడు కాదు. ఇది చరిత్ర. ఒక్క నిరుద్యోగి కూడా ఉండేవాడు కాదు. ఇంకా ఇది మన చరిత్ర. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సంపదను కలిపితే ఒక్క భారతదేశంలో ఉన్న సంపద వాటన్నిటికంటే ఎక్కువ. ఇది మన కంటికి మాత్రమే కాదు, మన కళ్ళకి కూడా కనిపించకుండా మాయం చేసిన చరిత్ర. ఈ చరిత్రకు మూలమే వేద పురాణాలు,
వైదిక సంస్కృతులు. ఒక పదార్థాన్ని తినే వ్యక్తి, తినే సమయం, తినే ప్రాంతాన్ని బట్టి అది అమృతంలా లేదా విషంలా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్గా రోజు పెరుగు ఉదయం తింటే ఎసిడిటీ రావచ్చు. అదే సాయంత్రం తింటే సైనస్ వచ్చే ప్రమాదం ఉంది. అది మధ్యాహ్నం తింటేనే అమృతంలా పనిచేస్తుంది. వస్తువు గుణధర్మాలను, ప్రాంత భౌగోళిక వసతులను బట్టి ఏది, ఎప్పుడు, ఎవరు ఎలా తినాలో, ఎలా ఉండాలో దానికి అనుగుణంగా పండుగలు, ఆచారాలు, దేవుళ్ళు ఉన్నారు. సైంటిస్ట్ని తెలుగులో శాస్త్రజ్ఞుడు అనే కదా అంటారు. శాస్త్రజ్ఞుడు అంటే శాస్త్రాలు తెలిసినవాడు అనే కదా అర్థం. వైదిక సంస్కృతిలో ఉన్న ప్రతి ఆచారం వైజ్ఞానికమే, ప్రతి పండుగలు శాస్త్రీయమే. ఇంకా అలానే పాకశాస్త్రం, వృక్షశాస్త్రం, వైద్యశాస్త్రం, భౌగోళిక శాస్త్రం, ఆగమశాస్త్రం, శబ్దశాస్త్రం, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, అలా 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 మోక్షానికి ఇంకా లెక్కలేనన్ని శాస్త్రాలు. మరి ఇంత పెద్ద శాస్త్రజ్ఞానాన్ని వదిలేసి మీరెందుకు అంధవిశ్వాసంలో మగ్గుతున్నారు? వైద్యశాస్త్రం ప్రకారం మనకు మన చుట్టుపక్కల 100 కిలోమీటర్ల లోపల పండే పంటలే మనకు అమృతంలా పనిచేస్తాయి, మనలో జీవాన్ని పోస్తాయి. దూర ప్రాంతంలో పండేవి మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, అంటే రోగాలకు కారణమవుతుంది. ఉదాహరణకి వ్యభిచారం, అక్రమ సంబంధం, విడాకులు. ఇది దరిదాపుగా భారతదేశంలో కాకుండా అన్ని దేశాల్లో అనుకూలం. మరి మన దేశానికి ఎందుకు వ్యతిరేకం? ఎందుకంటే మన సంస్కృతి స్త్రీలను గౌరవించడమే కాదు, పూజిస్తుంది కాబట్టి. విదేశీ సంస్కృతిని మేము తీసుకొస్తున్నామా అంటే అవును. మన దేశ సంస్కృతిని అంధవిశ్వాసం అని వదిలేశారు కదా. ఇంకా సంస్కృతికి మూలమే ధర్మం, ధర్మానికి మూలమే దేవుడు. అయినా కూడా బైబిల్ గొప్పది, అన్ని ఇన్వెన్షన్లు బైబిల్ నుంచే వచ్చాయి, అదే ప్రపంచం అంటారా? అదే బావిలో ఉండి ఎన్ని రోజులు మగ్గుతారు? బయట మహాసముద్రం ఉన్నది. నీకు నీవుగా ఒక స్వయం సమృద్ధిని సాధించడానికి అన్ని శాస్త్రాలను ఇచ్చి మహా అద్భుతాలను చూడండి, అజ్ఞానాన్ని వదిలేయండి. మత మార్పిడులు ఎక్కువగా జరగడానికి కారణం మన హిందువులలో ఉండే సెక్యులర్ భావం. దానికి మూలం అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టేలా ఈ వీడియోని షేర్ చేసే బాధ్యత మన అందరిది. ఇది కేవలం క్రైస్తవం స్వీకరించిన దాంట్లో ఉన్న మేధావి వర్గాలను అనుసరించి చేసిన వీడియో. ఇంకా అందులో ఉండే గొర్రెజాతి గురించి తర్వాత వీడియోలో చెప్తాను. దేహం, దేశం, ధర్మం కాపాడే బాధ్యతలో నాతో పాటు మీరు పాలు పంచుకోండి. మీరు చేసే ఒక్క లైక్ 10 మందికి వీడియో చూపిస్తుంది. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పైన సలహాలను కింద కామెంట్లో చెప్పండి.